అలాంటి వాడి గురించి మీరందరూ ఫైట్లు మీ పెళ్ళాలని ఇవ్వరాదండ్రా వాడికి. నాకైతే నచ్చలేదు ఈ అమ్మాయి ప్రవర్తన 1% నచ్చలేదు నాకు. మీ అక్కల్ని చెల్లెలని తల్లులని నీకేం హక్కు కాదు, నీకేముంది తల్లి, నీకేం హక్కు ఉంది వాళ్ళ అక్కల గురించి వాళ్ళ చెల్లెల గురించి వాళ్ళ తల్లుల గురించి మాట్లాడడానికి? నీకు ఓడాకి ఇచ్చిండు, మీ ఇద్దరి సమస్యని మాట్లాడు. వాళ్ళ అక్కల చెల్లెల దగ్గర నువ్వు ఎందుకు పోయినావు? ఈ చెంప వలగొట్టద్దు గౌతమ్ గారిని. ద మోర్ యూ టాక్ ద మోర్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్. నీ గురించి అక్కడ వాళ్ళని తక్కువ చేస్తలేవు, నిన్ను నువ్వు బయట పెట్టుకుంటున్నావు. నీకున్న ఆ మాత్రం 1% విలువను తగ్గించుకుంటున్నావు. ఇంకా మాట్లాడు. Here's a list of stuff your car insurance company does but is actually illegal. Number 1, they are చేయండ్రా. ఈ జై మహేష్ అని పెట్టినోడు అందరూ మీ అక్కని మీ చెల్లిని మీ తల్లిని తీసుకెళ్లి వాడి పక్కన కూర్చోబెట్టి ఇప్పుడు నేను జై గౌతమ్ అనేటోళ్ళు ఉన్నారు. అతన్ని జై మహేష్ అంటే నీకేం నొప్పి అవుతుంది? అతను అన్నాడు అట్లా? నీ లెక్క నోరు వారేసుకున్నాడా? అన్నాడా అట్లా? జై గౌతమి అన్న వాళ్ళు అందరూ పోయి మీ డాడీ పక్క వండుకోమని అన్నారా? ఎంత కవరం అమ్మో. రావడం తప్పు అని చెప్తున్నావు కదా సాత్విక్ శ్రీ. ఫస్ట్ నీ రియల్ అకౌంట్ నుంచి రా, నేను ఆన్సర్ ఇస్తా. ఓకే, శ్రీను గారు నా కజిన్. శ్రీను గారు మూర్తి గారు. షీఈస్ నాట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ద మీడియా పీపుల్, షీఈస్ ఆల్సో ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ నార్మల్ పీపుల్. మీడియాలో ఉన్న పెద్దవాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుడు కాకుండా, ఈమె చెప్పిన వర్షనే కరెక్ట్ అని నమ్మాలని కాకుండా, ధర్మమేష్ చెప్పిన వర్షన్ని ఎవరైనా నచ్చిన వాళ్ళు ఇది వాస్తవం ఉంది అని అంటే వాళ్ళని కూడా అబ్యూజ్ చేస్తుంది. అంటే నువ్వు చెప్పింది సామాన్యుడైనా లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయినా నువ్వు చెప్పిన వర్షన్కి జయ అంటే ఏం కాదు, లేకపోతే యూ అబ్యూస్ ఎనీబాడీ. సేమ్ థింగ్ ఇప్పుడు సమాజంలోనే నీకు సంబంధం లేని వాళ్ళు అక్కల చెల్లెల దగ్గర పోగలిగినప్పుడు ధర్మమేష్ని ఒక్కరోజు కూడా నువ్వు ఇంట్లో బతకనిచ్చినావు నేను ఎట్లా అనుకుంటా? బట్టలు లేకుండా అతని ద్వారా పిల్లలు కానీ అతని కుక్క వాడు వీడు అని అనే కుసంస్కారివి ఇంకా ఇంతకంటే ఎక్కువ నీచంగా ఎంత ఎమోషనల్ అబ్యూజ్ చేసినావో మాకేం తెలుసు. ఫైనాన్షియల్ అబ్యూజ్, ఎమోషనల్ అబ్యూజ్ ఎన్ని చేసినావో అవన్నీ ధర్మమేష్ వచ్చి పబ్లిక్లో ఆధారాలతో నీ లెక్క ఆయన రికార్డ్ చేయలేదు కావచ్చు. ఎవడన్నా భార్యాభర్తలు కలిసిండాక పొద్దుగాలేస్తే రికార్డ్ చేసుకుంటారా? రికార్డ్ చేస్తున్నావు అంటే యూ హ్యావ్ డిఫరెంట్ అజెండా అని అర్థం. ఇప్పుడు నేను నీతో నమ్మితేనే కదా నీతోటి ఫ్రెండ్షిప్ చేస్తా, లేకపోతే లవ్ చేస్తా, పెళ్లి చేసుకుంటా, ఏదైనా చేస్తా కదా. నమ్మకం ఉన్న దగ్గర పొద్దుగాలేస్తే అన్ని రికార్డు చేస్తున్నట్టు అర్థమైంది. యూ హ్యావ్ డిఫరెంట్ అజెండా. ఇప్పుడు నా దోస్తు ఫోన్ చేస్తాడు, మాట్లాడినా అనుకో, రికార్డ్ చేసినా అనుకో, నా ఫ్రెండ్ నన్ను ఎట్లా నమ్ముతాడు? నాకు ఫ్రెండ్కి మధ్యలో నమ్మకమేది. నమ్మకం మీద కదా ఫ్రెండ్షిప్ రిలేషన్ నడిచేది. నమ్మకమైన రోజు పోతాయి కదా. 10 మంది చూపెట్టి మా అందరికి వచ్చి చూపెట్టి పెళ్లి చేసుకున్నావా? మా అందరు అనుమతి తీసుకున్నావు పెళ్లి చేసుకునేటప్పుడు? రేపు పొద్దున ప్యాచప్ అయితే మళ్ళీ మాకు కూడా చెప్పారు. మీ ఇద్దరు కాన్ఫ్లిక్ట్ రాగానే అది ప్రజా సమస్య ఏందా? మా అందరు చూపెట్టి మా ముందట మీరు చేసుకొని మా ముందట అన్నారా? నాట్ యాక్సెప్టబుల్. థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అంటే థిక్కెస్ట్ ఫ్రెండ్స్. నేను బాధలో ఉన్నాను అని ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. రేపు నేను బెట్గా చెప్తాను, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. నా సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళల్లో ఎవరికి ఏ ఆడవాళ్ళకి అలా కష్టం వచ్చినా ఆయన తీసుకుంటారు. మా డిబేట్లో ఆయన చెప్పలేదా? ఎన్టీ తివారీ వాళ్ళ వైఫ్ కి నేను స్టాండ్ తీసుకున్నాను, ఆవిడకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆవిడకి, మరి ఆవిడకి ఇంక అఫైర్ ఉందా?
అట్లే కాదురా వానికి వ్యూస్ కావాలి, వీళ్ళే ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిర్రు. ఏబి అనోడు, TV5 మూర్తోడు, ఆడు ఒక బ్రాహ్మణు, నార్త్ ఇండియన్ ఆర్య బ్రాహ్మణు, ND తివారి, ఉత్తరప్రదేశ్ చెందినోడు. ఆయన ముసలోడు అయిపోయిండు, గవర్నర్గా వచ్చిండు. ఓకే, ఆయనకి ఆ సోకు ఉంది, ఆయనకే కదా అప్పట్లో చాలా మందికి ఉండే. ఈవెన్ నువ్వు ఇంత సొక్కపోడు అంటున్న ABN రాధాకృష్ణ సొక్కపోడు అడగండి, వాళ్ళ భార్యని అడగండి చెప్తుంది. అట్లా చెప్పుకో. KTR నేనే అన్ని అనేటోడు. ఎందుకు మరి కనకవకి ఎందుకు ఇవ్వలే బ్రాండ్ అంబాసిడర్? గంగవకి ఎందుకు ఇవ్వలే? ఎందుకు ఇచ్చిండు? మంచు లక్ష్మికి ఎందుకు ఇచ్చిండు? అనసూయకి ఎందుకు ఇచ్చిండు? లేదా సమంతకి ఎందుకు ఇచ్చిండు? మరి సమంతకి పెళ్ళయింది, మంచు లక్ష్మి పెళ్ళయింది, ఇంకో దానికి పెళ్ళయింది, అనసూయకి పెళ్ళయింది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ కథలేంది? వాళ్ళకి తెలుసు, వాళ్ళ మొగుళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. పేరు వస్తుంది, పైసలు వస్తున్నాయి, నోరు మూసుకొని కూర్చున్నారు. పిట్ట కథలు పడుతున్నావు. మళ్ళీ అలా మొగల్లో వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎగురుతలేరు కదా. అనసూయ భర్త అంటలేడు కదా. ఏం పుట్టిందని నీకు ఇంకా 2-3 ఏళ్ళు అయితే నీ కొడుకు ఉద్యోగం చేసుకునే స్థాయిలో అంత పెద్ద పిల్లలు అవుతున్నారు. ఈ ఏజ్లో ఎందుకే మరి బట్టలు ఇప్పుకొని బికినీలు లేకుండా వాంతోడు వింతోడు తిరుక్కుంటా అట్లా బట్టలు లేకుండా ఎందుకు నటిస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటలేడు కదా అనసూయ మొగుడు. లంగా కథలు వాడుకుంటా నీకు నచ్చిన దగ్గర ఒకటి, నచ్చని దగ్గర ఒకటి. వచ్చింది ఇదే దరిద్రం, విచ్చలవిడితనం కావాలి. ఈమె చేసింది కరెక్ట్ అంటారు, మగోడు వాడు ఏం చేయకముందే వాడిని కాల్చుకు తింటారు. అబ్యూస్. ఏంటది అసలు? ఏంటది? సిగ్గు, శరం, మానం, అభిమానం నీకు లేదు, నీలాంటి వాళ్ళకి లేదు. నిహారిక కొనిదల ఈ తొక్కల ముండలకు లేదు. ఓకే, వాళ్ళు ఎవ్వంతో తిరగవచ్చు, పబ్లకు పోవచ్చు, డ్రగ్స్ తీసుకోవచ్చు, అని చేయొచ్చు. మగోడు వాడు ఏం చేయకుండా వాడిని కాల్చుకు తింటారు. ఆడిది 10 మందితో చేయగలుగుతుంది, మగోడు చేస్తారా? ఒక్కసారి చేస్తే వాడు మళ్ళీ కొంచెంసేపు బ్రేక్ తీసుకోవాలి. ఆడవాళ్ళు చేసినట్టు చేయలేడు, ఆడు అని పట్టుకొని కాల్చుకొని తింటారు. నాకు ఆ క్లారిటీ ఉంది. ఓకే, నేను తలుచుకుంటే నేను కూడా బాయ్ ఫ్రెండ్ ని పబ్లిక్ టాయిలెట్ లాగా మారాలి అనుకుంటే మార్కోపో ఎవడవుతున్నాడు. నువ్వు ఎట్లయినా వాడిని మీరిద్దరు కలిసి ఉండే ముఖాలు కనిపిస్తలేవు అక్కడెక్కడ. నీ మాట తీరు, నీ ఆలోచన విధానంలో ఎక్కడ కూడా మీరు కలుస్తారు మళ్ళీ అని నాకైతే అనిపిస్తలేదు. ఓకే, కలవనప్పుడు నువ్వు కూడా ఒకరిని చూసుకో, ఏమైతుంది దొరికేది. అది నీ ఇష్టం, మేమేం చెప్తలేము, చూసుకోమంటలేము, వద్దలేము. నీకు చూసుకోవాలని ఉంటే చూసుకో, ఎవడొస్తాను. అది ఎట్లయినా కలిసి ఉంటారు. ఇక విడిపోయినాక ఆయన ఏమన్నా చేసుకో, నీకేం సంబంధమే. మీరు అధికారికంగా విడిపోలేదు అంతే. జడ్జి సైన్ చేస్తే అది అధికారం అవుతుంది. అధికారికంగా విడిపోలేదు కానీ మీరు ఆల్రెడీ విడిపోయారు. విడిపోయినాక ఆయన చేసుకుంటే నీకేం సమస్య? నువ్వేమైనా చేసుకుంటే ఆయన కూడా ఏమన్నాడు? చేసుకోపో నువ్వు కూడా, నీకు నచ్చితే. మారాలి అనుకుంటే నాకు బాయ్ ఫ్రెండ్ సెట్ చేసుకోవటం ఇంత పని. చేసుకోపో. ఎవరిని లెక్క చేయాలి? ఈ సొసైటీనా? మరి ఈ సొసైటీని లెక్క చేయకపోతే మరి 40 రోజుల నుంచి దాదాపు 2 months నుంచి ఎందుకు ప్రతి మీడియాలో ఎందుకు చెప్తున్నావు? నువ్వు మీడియాకి చెప్తలేవు కదా, ప్రజలకు చెప్తున్నావు కదా. ఈ సొసైటీ గురించి నీకు పట్టింపు లేనప్పుడు ఎందుకు పోయి ఆ డబ్బాలలో కూర్చొని మాకెందుకు చెప్తున్నావు నీ శబ్దం అంతా? వాళ్ళ సొంత బెస్ట్ ఫ్రెండ్ తో ఉండి వాళ్ళిద్దరికి డైవర్స్. ఆ సొంత బెస్ట్ ఫ్రెండ్ ప్లేస్ లో ఉండి ఏ మగాడు ఆలోచించాడు కదా, వాళ్ళందరికీ మీ బెస్ట్ ఫ్రెండ్స్ డైవోర్స్ ఈజ్ ఏ పర్సనల్ చాయిస్. వాళ్ళిద్దరు ఏదో మంచి కలుస్తుంది, సంతోషంగా బతుకుతామని, ఒంటరిగా ఉండే కంటే కలిసి ఉంటే ఇంకా సంతోషమైన లైఫ్ గడుపుతా అని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సమ్హౌ వాళ్ళ అండర్స్టాండింగ్లో, వాళ్ళ ఎస్టిమేషన్లో, లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు చెప్పిన అంగీకరించినవి వాళ్ళు మనసు మార్చుకున్నారో, లేకపోతే వాళ్ళ ఒక డిఫరెంట్ ఇంటెన్షన్ తోటి పెళ్లి చేసుకున్నారో, వాళ్ళ ప్రయారిటీస్ ఏందో మాకు తెలియనప్పుడు ఈచ్ ఇండివిజువల్ కేస్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళిద్దరికి నచ్చితే కలిసి ఉండండి, నచ్చకపోతే దెర్ ఈస్ ఏ వే, మీనింగ్ఫుల్ వేలా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో విడిపోవడానికి అదొక పద్ధతి ఉంది. సింపుల్ థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకో. ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నప్పుడు వర్కౌట్ కానప్పుడు ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో విడగొట్టుకోవడానికి అవకాశం ఉంది అక్కడ. అందుకే నేను ఏమంటున్నా, ఫ్యూచర్లో ఈ తలకాయ నొప్పి ఉండొద్దంటే ఇరాన్లో ఏం చేస్తారంటే కోర్టు మ్యారేజ్ చేస్తారు. ఓకే, చిన్న ఉద్యోగం ఇవ్వాలన్నా సైన్ పెట్టాలి. ఓకే, చిన్న ల్యాండ్ కొనాలన్నా సైన్ పెట్టాలి. ప్రతి దానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. డైవోర్స్ కావాలన్నా సైన్లు పెట్టాలి. మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు ఉంటుంది అగ్రిమెంట్? లీగల్ బైండింగ్ ఎందుకు ఉండదు?
సో కాబట్టి దేర్ షుడ్ బి లా, కొత్త చట్టం తేవాలి. ఆ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు ఏదైతే నోరుతో మాట్లాడారో అది చట్టం చేయాలి, దాన్ని చట్ట ప్రకారం చేయాలి. ఒక అధికారికంగా నువ్వు వీళ్ళిద్దరు ఓన్లీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అందులో ఉండాలి. పెళ్ళైనాక నేను ఎట్లుంటాను నువ్వు ఎట్లుంటాను అనేది ఆ టర్మ్స్ అండ్ కండిషన్ రాయాలి. ఒకవేళ లేకపోతే ప్రవర్తన డిఫరెంట్గా ఉంటే దానికి కాన్సిక్వెన్స్ ఏంది అనేది కూడా రాయాలి అందులో. సో దేర్ షుడ్ బి ఏ కోర్ట్ మ్యారేజ్ అనేది ఉండాలి, నాట్ ఓన్లీ రిలీజియస్ మ్యారేజ్. అప్పుడే ఎంతో కొంత ఒకరికి అబ్యూజ్ చేసుకునే అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు ఆ ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఒకరి అండర్స్టాండింగ్తో పెళ్లి చేసుకున్నారో ఆ పెళ్లి కొన్ని 4 కాలాల పాటు ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే పెళ్లి స్వచ్ఛదాకా సోమలింగం స్వచ్ఛనాక రామలింగం అన్నట్టు పెళ్లికి ముందు ఒక కథ చెప్తున్నారు, పెళ్లి అయినాక కంప్లీట్గా అబ్యూజ్ చేసే వాళ్ళు చేస్తున్నారు. అబ్యూజర్లో మగవాళ్ళు ఉంటే ఉండొచ్చు కొద్దిగా, కానీ మగవాళ్ళకి కొన్ని 2-3 ముఖ్యంగా తాగుడు లేదంటే సెక్స్ ఉంటే ఉండొచ్చు. కానీ ఎమోషనల్ అబ్యూజ్, ఫైనాన్షియల్ అబ్యూజ్, ఇంకా అనేక రకాల అబ్యూజులు చేసేటోళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు సమాజంలో, నేటి సమాజంలో. వెనకటి సమాజం చెప్తలే, వెనకటి సమాజంలో ఆడవాళ్ళే ఎక్కువ అండర్స్టాండింగ్లో ఇది అంత అణిగి మణిగి ఉండేటోళ్ళు. కానీ లాస్ట్ 10-15 or 20 years నుంచి థింగ్స్ హ్యావ్ కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది సమాజం. సో మగోళ్ళే నిజంగా బాధితులు ఉన్నారు, కానీ మళ్ళీ ఆడవాళ్ళే వచ్చేసి విక్టిమ్ రోల్ ప్లే చేస్తున్న వాళ్ళు ఎక్కువ సంఖ్య ఉంది. ఎక్సెప్షన్ మాట్లాడతలేదు, జనరల్గా మాట్లాడుతున్నాను. ఈ ఎక్సెప్షన్ ఎక్కడ ఉంటే అది ఎక్సెప్షన్.